అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ సామ సువర్ణాదేవి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, సిద్దిపేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సిసిఏ ఆదేశానుసారం యూట్యూబ్లలో వీడియో లెసన్స్ కోసం ఈరోజు మనం హెగెల్ అనేటువంటి అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. నిన్నటి వరకు మనం జర్మీ బెంథామ్ తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ అనే తత్వవేత్త గురించి అధ్యయనం చేసి ఈరోజు హెగెల్ అంటే రాజ్యానికి సంబంధించినటువంటి వివిధ సిద్ధాంతాలలో ఆదర్శవాదం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సిద్ధాంతంలో మనకి ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైనటువంటి ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళు పునాదులు వేశారు, అప్పుడు పునాదులు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. అలాగే మనకి హెగెల్ కానీ టిహెచ్ గ్రీన్ కానీ వీళ్ళు గతితార్కికవాదానికి మనం బీజాలు వేసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. హెగెల్ జీవితకాలం కనుక మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1770 నుండి 1831 వరకు మనం హెగెల్ జీవితకాలాన్ని చెప్పుకోవచ్చు. ఇతడు జర్మనీ దేశస్థుడు. ఇతని రచనల్ని కనుక చూస్తే ఫెనోమినాలజీ ఆఫ్ స్పిరిట్, ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ, థర్డ్ వన్ ఫిలాసఫీ ఆఫ్ రైట్, ఫోర్త్ వన్ సైన్స్ ఆఫ్ లాజిక్, ఇంకా లాస్ట్ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద ఫిలాసఫీ సైన్సెస్. అంటే నేను ఎందుకు ముందుగా రచనలు చెప్తున్నాను ఇవాళ అంటే ఇతని సిద్ధాంతాలు గతితార్కిక భౌతికవాదం కావచ్చు, గతితార్కికవాదం కావచ్చు, మనకి ఈ రచనల ఆధారంగానే కనిపిస్తాయి. ఇతడు గొప్ప ఆదర్శవాది, గతితార్కిక సూత్రాలను ప్రతిపాదించినటువంటి రాజనీతి తత్వవేత్త. హెగెల్ భావాల నుండి కారల్ మార్క్స్ ప్రభావితుడై తన రచనలలో, తన సిద్ధాంతాలలో మనకు హెగెల్ ప్రత్యక్షమయ్యే విధంగా అతని రచనల్ని కొనసాగించాడు కారల్ మార్క్స్. రాజ్యము భగవంతుని పాదయాత్ర వల్ల ఆవిర్భవించిందని చెప్పాడు. మనం హెగెల్ సుభాషితాలు కనుక చూసినట్లయితే వివేచనాత్మకమైన, వాస్తవమైన, వివేచన, వాస్తవం ఈ రెండు ఒకటే అని చెప్తాడు. మళ్ళీ వినండి, వివేచనాత్మకమైనది వాస్తవమైనది, వాస్తవమైనది వివేచనాత్మకమైనది. అంటే ఇది అది వేర్వేరు కాదు అని చెప్పడం. భూమిపై వెలసిన భగవత్ స్వరూపమే రాజ్యము అంటాడు హెగెల్. పరస్పర వైరుధ్యాలే ప్రపంచ గమనానికి మూల సూత్రాలు. హెగెల్ ప్రకారం ప్రపంచంలోని భావాలన్నీ ఏ విధంగా పరిణామం చెందాయో వివరించు ప్రక్రియయే గతితార్కికం. అంటే రాజ్యంలోని భావాలన్నీ ఎలా పరిణామం చెందాయో వివరిస్తాడు. ఆ ప్రక్రియనే గతితార్కికం అంటాడు. రాజ్యం చిదాత్మస్వరూపం అన్నాడు హెగెల్. రాజ్యం మానవ అవసరానికి ఉపయోగపడుతుంది అని చెబుతూ రాజ్యం మానవ అవసరాలు తీర్చడానికి ఏర్పడినటువంటి వ్యవస్థ అని చెప్తాడు. అంటే అరిస్టాటిల్, అక్వినాస్ ఇవే భావాల్ని వ్యక్తం చేశారు. అంటే అలాగే హెగెల్ కూడా మన అవసరాలు తీర్చుకోవడం కోసం రాజ్యం అవతరించింది అని తెలియజేశాడు. స్వేచ్ఛ అనేది మానవుని జీవి సారాంశం. ఇక్కడ మనం బతికిన రోజులు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉంటాయని చెప్పడానికి హెగెల్ ఇలా తెలియజేయడం జరిగింది. చాలా కాలంగా భూమి మీద పేరుకొన్న మాలిన్యాన్ని గాలి, వాన ఏ విధంగా తుడిచిపెట్టి వేస్తుందో అలాగే రాజ్య కాలుష్యాన్ని యుద్ధం నిర్మూలనం చేస్తుంది అంటాడు. అంటే ధర్మం. ఇక్కడ ఈ గాలి, వాన ఏ విధంగా దుమ్ము ధూళిని తొలగిస్తాయో రాజ్య కాలుష్యాన్ని కూడా యుద్ధం నిర్మూలన చేస్తుందని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. యుద్ధం అంటే భగవంతుడు జాతి రాజ్య రూపంలో ఇతరుల జాతులపై చేసే దండయాత్ర. అంటే ఇది కంపల్సరీ చేయవలసినటువంటి యుద్ధం అని చెప్పడం అన్నమాట. రాజ్యం బూర్జువా
కార్యనిర్వాహక సంఘం అని తెలియజేశాడు హెగెల్. మళ్ళీ ఇతని సమకాలీన అంశాలు, మనకి జీవిత అంశాలు, విశేషాలు, ఇతని సిద్ధాంతాలను కనుక మనం గమనించినట్లయితే రాజ్యానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, చారిత్రక సంఘటనలు కనుక చూస్తే రాజకీయ సిద్ధాంతం చెప్పేటప్పుడు ఫ్రెంచ్ విప్లవము, ఆ తర్వాత జర్మన్ సిద్ధాంతాలు ఒకటి చక్కటి మనం సిద్ధాంతాలుగా, నిదర్శనాలుగా, ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ విప్లవ ప్రభావం ఐరోపా అంతటా కనిపిస్తుంది. అర్థమైందా? మనం ఇందాక అనుకున్నాం కదా, ఇతడు ఏ దేశస్థుడు చెప్పండి. మనం ఇందాక చెప్పుకున్నాం ఇతడు జర్మన్ దేశస్థుడు. అయితే ఆ రోజులలో జర్మనీ అత్యంత వెనుకబడ్డటువంటి దేశంగా ఉండేదన్నమాట. ఎందుకంటే భూస్వామ్య సమాజం ఉండేది, సరి అయినటువంటి పాలకులు లేరు. ఎన్నో కారణాలు ఇందుకు మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ విప్లవ ఆలోచనల స్ఫూర్తితో జర్మన్ తత్వవేత్తలు ఆధునిక సమాజ స్థాపన, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకు కొత్త సిద్ధాంతాలని ముందుకు తీసుకువచ్చారు. అందులో మన హెగెల్ కూడా ఒకడు. అందుకే నెపోలియన్ హెగెల్ అభిమానించిండ్రు. ఎందుకంటే ఫ్రెంచ్ విప్లవంలో నిజమైన ప్రగతిశీలక శక్తిని ముందుకు తీసుకెళ్ళి జర్మనీలో పారిశ్రామిక సమాజ స్థాపనకు కృషి చేయగల వ్యక్తిగా నెపోలియన్ దర్శనమివ్వడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి అవసరాలు, ఆకాంక్షలను తీర్చగల సామర్థ్యం ఆధునిక పారిశ్రామిక నాగరికతకు ఉంటుందని మార్క్సిస్టులు సోషలిస్టుల కంటే ముందుగా హెగెల్ అంచనా వేయగలిగాడు. ఇతడు జర్మనీలోని స్టట్గార్ట్ ఆగస్టు 27 ఇతని జన్మదినం 1770లో జన్మించాడు. మనం చెప్పుకున్నాం ఇందాక. జర్మనీలోని స్టట్గార్ట్ అనే ప్రాంతంలో ఆగస్టు 27, 1770లో జన్మించడం జరిగింది. అయితే ఇతను ఒక గొప్ప తత్వవేత్తగా, ఇతని రచనలు, ఇతని సిద్ధాంతాలు ముందు తరాలకు, కారల్ మార్క్స్ వంటి వాళ్ళకి బాగా ఉపయోగపడే విధంగా మనకు ఆదర్శనీయమైనవి, మార్గదర్శకంగా నిలిచాయి. ఇతడు ఒక పత్రికా సంపాదకునిగా మరియు హెడ్ మాస్టర్గా పనిచేసి, అంటే వాళ్ళ తండ్రి వారసత్వం, తండ్రి మరణానంతరం ఉపాధ్యాయ వృత్తి వదిలి రచయితగా జీవితం ప్రారంభించాడు. ఇతడు జర్మనీ అంతటా కీర్తి ప్రతిష్టలు రావాలి అన్న ఆకాంక్ష ఉండేది. జర్మనీలో మంచి కనబడాలి, అక్కడి ప్రజాజీవనం బాగుండాలి అని కోరుకున్నాడు. ఇలా ఎంతో కీర్తిని ఇతడు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫికల్ సైన్సెస్ అనేటువంటి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సంపాదించుకున్నాడు ఎంతో కీర్తిని. అర్థమవుతుందా? అయితే మనకి 1830లో తన ప్రచురణలకు గుర్తింపుగా హెగెల్ బెర్లిన్ విశ్వవిద్యాలయ డైరెక్టర్గా ఎన్నికయ్యాడు. మరుసటి సంవత్సరం నవంబర్ 14న అతడు హఠాత్తుగా మరణించడం జరిగింది. ఇతని మరణం జరిగినప్పుడు కేవలం 61 సంవత్సరం మాత్రమే. అంటే ఆ రోజులలో 61 సంవత్సరాలంటే అప్పటి ఆహారం వేరు, వారు తీసుకున్న నిర్ణయాలు, వారు తీసుకున్న ఆహారం. 61 సంవత్సరాలంటే ఇంకా మంచి జీవించేటువంటి కాలం ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిజంగా చెప్పాలంటే రాజనీతి ఒక మంచి తత్వవేత్తను జర్మనీ కోల్పోయింది అని చాలామంది తత్వశాస్త్రవేత్తలు విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం హెగెల్ గతితార్కిక భావజాలాన్ని కనుక చూసినట్లయితే, హెగెల్ ప్రకారం ఇది మీరు సరిగ్గా వినకపోతే ఇది అర్థం కాదు. ఎందుకంటే కారల్ మార్క్స్ తీసుకొచ్చినటువంటి గతితార్కిక భౌతికవాదం వేరు. ఇది చక్రనేమి స్వామ్యంలో వాదం, ప్రతివాదం, సమన్వయం అనే అంశాల దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల భావాలను తర్కంతో సహా చారిత్రక దృష్టితో చూడడం హెగెల్తోనే ప్రారంభమైంది. హెగెల్ భావనలో భౌతిక ప్రపంచంలోని ఏ దృగ్విషయం కూడా స్తబ్దతను కలిగి ఉండదు. అంటే చలనపూరితం అనగా అది నిరంతరం మారుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, చలనం ఉంటుంది.
హెగెల్ యొక్క తాత్విక చింతనకు నిరంతర మార్పును సమర్థించే విధంగా మనకు అతని భావజాలాలు కనిపిస్తాయి. హెగెల్ ప్రకారం ప్రతి దృగ్విషయం పరిపూర్ణ రూపం దాల్చడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వివిధ దశలలో పరిణామం చెందుతూ ఉంది. ఈ సూత్రం భౌతిక ప్రపంచానికి కూడా వర్తిస్తుంది అంటాడు హెగెల్. ఇతని ప్రకారం తర్కంలో ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. అవి ఏంటివి చూద్దాం. 1 ఉనికి, 2 సారం, 3 భావం. ఉనికి, సారం, భావం. ఉనికి అంటే దృగ్విషయం. మళ్ళీ మీరు దృగ్విషయం అంటే కూడా ఇది కొత్త అనుకోకండి. భౌతిక వస్తువును కానీ దాని భావం కానీ అయి ఉండొచ్చు. ఓకేనా? అంటే దీని ఒక వాస్తవికత బాహ్య సంగ్రహంగా ప్రదర్శితమవుతుంది. దీన్నే హెగెల్ వాదం అన్నాడు. ఇందాక అన్నాను కదా నేను, వాద ప్రతివాద సమన్వయాలు, థీసిస్. తర్వాత సారం అంటే దృగ్విషయం యొక్క అంతర్గత సారాన్ని తెలియబరిచేది. దీన్నే ప్రతివాదంగా చెప్పాడు మన హెగెల్. అంటే యాంటీథీసిస్, వాదం, ప్రతివాదం, ఇప్పుడు సమన్వయం అంటే భావం. దృగ్విషయం యొక్క వాద ప్రతివాదాల సంఘర్షణ ఫలితంగా ఏర్పడ్డ సమన్వయం. దీన్ని మనం సంవాదంగా పేర్కొన్నాడు హెగెల్. ఓకే, సింథసిస్. వాద ప్రతివాదాల సమన్వయమే సంవాదం. మంచిగా అర్థమైంది కదా. వాద ప్రతివాదాల సంఘర్షణ ఫలితమే సమన్వయం. అంటే దీనికి ఉనికి, సారం, భావం ఈ 3 అంశాలను మనకు తెలియజేశాడు హెగెల్. హెగెల్ భావనలో రూపానికి దాని సారానికి, అనగా దృగ్విషయానికి దాని సారానికి మనం తొందరగా అర్థం చేసుకోవాలి, మన పదాలలో మన భాషలో అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అంటే వాదానికి ప్రతివాదానికి మధ్య ఉన్న వ్యతిరేక అంశాలు పరిష్కరించబడి పరిపూర్ణమైనటువంటి సమన్వయంగా అనగా సంవాదంగా ఇది రూపొందుతుంది. మరో విధంగా చెప్పాలంటే రూపంలోని దృగ్విషయం తన తర్క స్వభావం వల్ల భౌతిక వ్యవస్థగా రూపాంతరం చెంది ప్రత్యేక లక్షణం నుండి సార్వజనీన లక్షణాలను సంతరించుకొని నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అయితే ఆ నిరంతర మార్పు ఏంటిది అంటే ఇది ఒక సైకిల్ లాగా. చిదాత్మ అంటే ఈ చిదాత్మ అనే పదం కొత్త పదం మనకి. అది సైకిల్ లాగా తిరుగుతుందన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి వస్తుంది అని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ హెగెల్ మనకు చిదాత్మ అనే కొత్త పదం పరిచయం చేశారు. ఆ నిరంతర మార్పు దాని స్వయం శక్తి వల్ల నిర్ణయాల వల్లనో కాక చిదాత్మ లేదా అతీంద్రియ శక్తి ప్రేరణ వల్ల మాత్రమే జరుగుతుంది అంటాడు. హెగెల్ భావవాద గతితార్కిక పద్ధతిలో ప్రధానమైనటువంటి అంశం ఈ చిదాత్మ. అంటే హెగెల్ ఉద్దేశంలో భౌతిక ప్రపంచ మూలానికి కారణభూతమైంది ఒకటి ఉంది. అదే చిదాత్మ లేదా భౌతిక శక్తి లేదా అతీంద్రియ శక్తి. అంటే తక్కువ నుండి ఎక్కువకు ప్రయాణం చేయడం రా. మనం మంచిగా అర్థం చేసుకోవాలి అంటే ఇది యథార్థం, ఇది సత్యమైంది కూడా. అంటే చిదాత్మ వ్యక్తీకరణ అశాశ్వతమైన భౌతికమైన ప్రపంచం అంటాడు హెగెల్. సర్వశక్తి సంపన్నమైన చిదాత్మ తాను పరిపూర్ణ దశకు చేరేందుకు జరిపే నిరంతర మార్పు ప్రక్రియనే గతితార్కికమైందిగా హెగెల్ తెలియజేశాడు. అంటే వాద ప్రతివాద సంవాద అనే విభాగాలు, వీటిని వైరుధ్యాలను సమస్యను పరిష్కరించడానికి ఈ చిదాత్మ అనేదాన్ని ఉపయోగించాడు. అర్థమైందా? గతితార్కిక పద్ధతిని గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ ప్రాచీన కాలంలోనే వినియోగించాడని చాలామంది చెప్పిండ్రు. దాన్ని మన హెగెల్ కూడా స్పష్టం చేసిండు. నిజానికి ప్రాచీన గ్రీకుల గతితార్కిక పద్ధతికి ఆధునిక కాలంలో హెగెల్ భావవాదాన్ని జోడించాడని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వాదం ప్రతివాదం సమన్వయం వీటి ఫలితం అంటే చిదాత్మ ఒక చోదక శక్తి ద్వారా నిరంతరం గతితార్కికంగానే మారుతూ ఉంది, స్వయం చోదక శక్తి ద్వారా అని చెప్తాడు హెగెల్. ఈయన సిద్ధాంతాన్ని గతితార్కిక భావవాద సిద్ధాంతంగా పరిగణించారు మన తత్వవేత్తలు.
ఇతడు ప్రతిపాదించినటువంటి గతితార్కిక భౌతికవాదం, గతితార్కికవాదం మన కారల్ మార్క్స్ రచించిన గతితార్కిక చారిత్రక భౌతికవాదానికి ఇది మూలమైంది. హెగెల్ గతితార్కిక భావవాద సిద్ధాంతం ప్రకారం మానవ ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు సామాజికపరమైన సంస్థలతో, నిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. మళ్ళీ వినండి, హెగెల్ గతితార్కిక భావవాద సిద్ధాంతం ప్రకారం మానవ ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు సామాజికపరమైన సంస్థలతో, నిర్మాణాలతో ముడిపడి ఉంటాయి. అంటే మానవుని భావన వాస్తవంలాగా సిద్ధాంతం, ఆచరణ కూడా కలిసి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అంటాడు హెగెల్. ఇతని ఉద్దేశం అది. అయితే ఈ సందర్భంగా స్వచ్ఛమైనటువంటి ఆలోచనను అర్థం చేసుకోవడానికి గతితార్కిక పద్ధతే ఏకైక మార్గమని మన హెగెల్ యొక్క అభిప్రాయం. ఈ క్రమంలోనే చరిత్ర విశ్లేషణకు భావవాద గతితార్కిక పద్ధతిని హెగెల్ అనుసరించడం జరిగింది. అయితే రాజ్యాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని వివిధ స్థాయిలలోని సామాజిక జీవనాన్ని మన హెగెల్ సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేయడం జరిగింది. చరిత్ర అధ్యయనంలో కారల్ మార్క్స్ కూడా గతితార్కిక పద్ధతిని ఉపయోగించాడు. దీనికి మూలం హెగెల్ అని మనం చెప్పవచ్చు. కాకపోతే మార్క్స్ ఉత్పత్తి సాధనాల ఉత్పత్తి సంబంధాలు, వాటి మధ్య వైరుధ్యాలు ఇవి చెప్పాడనమాట. అంటే సిద్ధాంతంలో ఏ అంశాలు ప్రతిపాదించినప్పటికీ అతని సిద్ధాంతాలకు మూలం మన హెగెల్ అని చెప్పవచ్చు. హెగెల్ గతితార్కిక పద్ధతిని విశ్లేషిస్తూ మార్క్స్ తన సహచరుడైన ఎంగెల్స్కి ఒక లేఖ రాశాడట. వినండి, అందులో కారల్ మార్క్స్ హెగెల్ సిద్ధాంతంపై ఇలా వ్యాఖ్యానించాడట. అంటే ఈ వ్యాఖ్యానాలు మనం నేర్చుకున్నట్లయితే రేపు మనం ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్ళినా లేదా ప్రముఖుల యొక్క వ్యాఖ్యానాలు ఏంటివి అనుకున్నప్పుడు మనకి ఇవి తెలిస్తే మనకు ఉపయోగపడతాయి. ఏమన్నాడు వినండి, నా పరిశోధనా పద్ధతి విషయానికి వస్తే నేను హెగెల్ తర్కాన్ని అనుకోకుండా చూశాను. అది నాకు ఎంతో ఉపయోగపడింది. నాకు సమయం లభిస్తే హెగెల్ కనుగొన్న పద్ధతిలో తార్కికమైనది ఏదో సాధారణ ప్రజలకు క్లుప్తంగా వివరించదలిచాను. అయితే అదే సమయంలో అతని పద్ధతి భావవాద ముసుగులో దాగిపోయింది అని కారల్ మార్క్స్ వ్యాఖ్యానించడం జరిగింది. మళ్ళొకసారి వినండి నాన్న. మార్క్స్ హెగెల్ సిద్ధాంతం గూర్చి వ్యాఖ్యానిస్తూ నా పరిశోధనా పద్ధతి విషయానికి వస్తే నేను హెగెల్ తర్కాన్ని అనుకోకుండా చూశాను. అది నాకు ఎంతో ఉపయోగపడింది. నాకు సమయం లభిస్తే హెగెల్ కనుగొన్న పద్ధతిలో తార్కికమైనది ఏదో సాధారణ ప్రజలకు క్లుప్తంగా వివరించదలిచాను. అయితే అదే సమయంలో అతడి పద్ధతి భావవాద ముసుగులో దాగిపోయింది అని కారల్ మార్క్స్ వ్యాఖ్యానించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం గతితార్కిక వాదం గురించి, గతితార్కిక పద్ధతి గురించి మనం హెగెల్ సిద్ధాంతాలను మనం నేర్చుకున్నాం. ఇప్పుడు హెగెల్ రాజ్య సిద్ధాంతం. అయితే హెగెల్ రాజ్య సిద్ధాంతాన్ని కూడా గతితార్కిక సిద్ధాంతం ఆధారంగానే ప్రతిపాదించడం జరిగిందన్నమాట. హెగెల్ ప్రకారం ఇతనేమంటున్నాడో వినండి. రాజ్యం విశ్వజనీయమైనటువంటిది. అంటే స్టేట్ అనేది యూనివర్సల్. రాజ్యం యొక్క మూలాలు కుటుంబము మరియు పౌర సమాజంలో ఉన్నాయి అనేది హెగెల్ భావన. ఎందుకంటే మానవ సమాజం మొదట కుటుంబ వ్యవస్థగా, తర్వాత పౌర సమాజంగా, ఆ తర్వాత రాజ్యంగా ఏర్పడ్డది. అంటే వ్యక్తి కేంద్ర బిందువు, కొందరు వ్యక్తుల కలయిక సమాజాలు, అలా అన్ని సమాజాల కలయికనే రాజ్యం. అంతే కదా, ఏర్పడి ఇలా పరిపూర్ణ స్వరూపాన్ని సంతరించుకుంది
అంటే కుటుంబంలోని సభ్యులందరి అవసరాలను, కోరికలను తీర్చే బాధ్యత రూపంలో కుటుంబ వ్యవస్థలో రాజ్యం తన మూలాలను కలిగి ఉంది అని చెప్తాడు హెగెల్. అయితే మనకు కుటుంబ వ్యవస్థకు మానవుని అన్ని అవసరాలను, కోరికలను తీర్చగలిగే సామర్థ్యం లేదు. కుటుంబానికి అంత సామర్థ్యం లేదు కాబట్టి సమాజం ద్వారా, రాజ్యం ద్వారా అవసరాలు తీర్చుకోగలుగుతాం. హెగెల్ తన కాలం నాటి బూర్జువా సమాజం పరస్పర పోటీ ఆధారంగా ఒడంబడిక పరంగా ఏర్పడిందేనని భావించాడు. అదేవిధంగా సమిష్టికి, సమన్వయానికి, ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిలయమైన కుటుంబం అనే వాదానికి, పరస్పర పోటీకి, స్వార్థానికి, సంఘర్షణకు తావిచ్చే బూర్జువా సమాజమే ఏర్పడిన వైరుధ్యాల ఫలితంగా ఆనాటి జాతిరాజ్యం సంవాదమని హెగెల్ వివరించాడు. మీకు తొందరగా అర్థం కావడానికి చెప్తాం నేను. వాదం, ప్రతివాదం, సమన్వయం. అంటే వాదం స్థానంలో మనం కుటుంబం తీసుకున్నట్లయితే, ప్రతివాదం స్థానంలో బూర్జువా సమాజాన్ని తీసుకున్నాడు. అంటే వాదం కుటుంబం అయితే ప్రతివాదం సమాజం. ఈ రెండింటి ఫలితం సమన్వయం. అంటే ఈ రెండింటి వైరుధ్యాల ఫలితంగా ఆనాటి జాతి రాజ్యం సంవాదం ఏర్పడ్డది అని చెప్పి హెగెల్ వివరించడం జరిగింది. ఇలా రాజ్యం సిద్ధాంతం మనకు తెలియజేశాడు హెగెల్. ఇతని ఉద్దేశంలో కేవలం మానవ సమూహాల కూటమి రాజ్యం. ఇది అంతే మేలు చేస్తుందా మనుషులకు అంటే అలా కాదు. వ్యక్తులు, సంస్థలు రాజ్యంలో అంతర్భాగాలైనటువంటి అంగాలు. మనం వీటిని రాజ్యం నుండి విడదీయలేం. భూమిపై వెలసిన ప్రత్యక్ష దైవమే ఇది రాజ్యం అంటాడు. అంటే ఎంత విలువనిచ్చాడు చూడండి మనం. హెగెల్ భావనలో ఆధునిక రాజ్యం యొక్క భాగాలు ప్రధానంగా 3 రకాలు. ఒకటి చట్టపాలన, రూల్ ఆఫ్ లా. రెండవది ఉద్యోగిస్వామ్యం, బ్యూరోక్రసీ. మూడవది రాజరికం అంటే మోనార్కీ. చట్టపాలనను కనుక చూసినట్టయితే ఇతని గ్రంథం ఫిలాసఫీ ఆఫ్ రైట్ అనే గ్రంథంలో సమన్యాయ పాలన, చట్టపాలన గురించి చెప్తూ చట్టం స్వేచ్ఛకు ఆటంకం కలిగించేదిగా కాక స్వేచ్ఛ యొక్క లక్షణంగా ఉండాలి, అది పనిచేస్తుంది ఆ విధంగానే అని చెప్తాడు. ఓకే, ఇప్పుడు రూల్ ఆఫ్ లా. ఆధునిక కాలంలో సమన్యాయ పాలన అనేది లిఖితపూర్వకంగా రూపొందించబడి చట్టాల రూపకల్పనకు ఆచార సాంప్రదాయాలు ఆధారం అవుతాయనే అభిప్రాయాన్ని కూడా హెగెల్ అంగీకరించలేదు. సరేనా. రెండవది ఉద్యోగి స్వామ్య బృందం అంటే బ్యూరోక్రసీ. హెగెల్ రాజ్య భావనలో మరో ముఖ్యమైన అంశం ఇది. సివిల్ సర్వెంట్స్ లేదా ఉద్యోగి స్వామ్యం. వీళ్ళు తన నిష్పక్షపాత వైఖరి వల్ల అదొక విశ్వజనీన వర్గంగా రాజ్యంలో ఏర్పడ్డదంటాడు. అంటే పౌర సమాజంలోని అనేక వర్గాలు, ఎంతోమంది ఉద్యోగులు రాజ్యంలో రాజ్య ప్రయోజనాలకు, తమ ప్రయోజనాల కొరకు రాజ్యానికి సేవలు అందిస్తారు అంటాడు. అంటే సంపన్న కుటుంబీకుల కంటే సాధారణ మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉద్యోగి స్వామ్యం వర్గంలో చేరడమే సహజంగానే తమ వర్గ ప్రజల శ్రేయస్సును కోరుతూ ఈ వర్గం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అంటాడు. నీతికి, నిజాయితీలకు, ప్రజ్ఞాపాఠవాలకు, ధైర్య సాహసాలకు, దేశభక్తికి మారుపేరుగా రాజ్యానికి మూల స్తంభంగా ఈ వర్గం నిలుస్తుందన్నాడు హెగెల్. అంటే చూడండి, ఆఫీసర్ టు అటెండర్, ఉద్యోగి స్వామ్యంలో ఎవరైనా ఉండనివ్వండి, ఉద్యోగి స్వామ్య వర్గం పాటించే నిష్పక్షపాత వైఖరి వల్లనే రాజ్యం ప్రాచీన లక్షణాలైనటువంటి పోలీస్, ఇక్కడ మనం POLIS, నగరరాజ్యాలు, ప్రాచ్య నిరంకుశత్వం నుండి రాజ్యాంగబద్ధ ఆధునిక రాజ్యంగా తన స్థాయిని ఏర్పరచుకుందని హెగెల్ వివరించడం జరిగింది. అంటే రాజ్యం ఒక వ్యక్తి ఆస్తిగానో లేదా ఒక సామూహిక ఆస్తిగానో కాకుండా పౌర సమాజంలోని ప్రజలందరి ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇతని అభిప్రాయం ప్రకారం రాజ్యం
దైవిక ఇచ్ఛను కలిగి ఉంది. డివైన్ విల్ అంటాం దాన్ని. ఓకే, ఇది మనకు హెగెల్ తెలియజేసినటువంటి చట్టపాలన, ఉద్యోగి స్వామ్య బృందం అనే అంశాలలో మనం నేర్చుకున్నటువంటి ప్రధానమైన అంశాలు. చిదాత్మకు ప్రతిరూపంగా నిలిచిన దైవిక వ్యవస్థయే రాజ్యం అన్నాడు హెగెల్. అంటే సర్వశక్తులకు, సంస్థలకు, సమస్త జీవులకు హేతుబద్ధంగా ప్రాతినిధ్యం వహించేది రాజ్యం అని తెలియజేస్తాడు. చిదాత్మ అనేటువంటి మాటతో హెగెల్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. మూడవది రాజరికం. ఆధునిక రాజ్యాంగ విధి నిర్వహణలో రాజ్యరికం అవసరమని హెగెల్ భావించాడు. అంటే పరస్పర సహకారం, సమన్వయంతో మనకు రాజ్యంలో పాలన, సమైక్యత అనేవి రాజరికం ఉంటేనే సుసాధ్యం అవుతుందని ఇతని భావన. అంటే ఇది సరైన పునాది కాదు, స్వయంగా రాజే రాజ్యాంగం అంతటికీ ప్రతినిధిగా ఉంటాడని, అతడు రాజ్యాంగంలో ఒక భాగంగా ఉండడని పేర్కొన్నాడు. కానీ ఇది విమర్శకులు కొంతమంది విమర్శించారు. ఈ చిదాత్మ వల్ల వచ్చింది, రాజరికమే ఇలా ఉంటుందని చెప్పడం సరికాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పాను కదా నేను, ప్రతిదానికి సన్మార్గం ఉన్నట్టు, ప్రయోజనాలు ఉన్నట్లు లోపాలు కూడా ఉంటాయి, విమర్శలు కూడా ఉంటాయి. అయితే జాతీయ సార్వభౌమత్వానికి రాజరికం ప్రతీకగా నిలవగలదని హెగెల్ వాదించడం జరిగింది. అర్థమవుతుందా? మనకు ఇక్కడ మనకి హెగెల్ ఏం చెప్తున్నాడు? హోదా, సంస్థ ఏవైనా సరే వంశపారంపర్య వారసత్వంతో ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సుఖం దొరుకుతుంది. సార్వభౌమత్వం మీద ఎవరికి నమ్మకం లేదు కాబట్టి ప్రాతినిధ్యం వహించే ఎస్టేట్ల నియామకమే ఉత్తమం అని అభిప్రాయపడ్డాడు మన హెగెల్. అంటే ప్రజా జీవితంపై ఆసక్తి కలిగినటువంటి వివిధ ప్రయోజనాలను చూపే ఎస్టేట్ల అసెంబ్లీ ఉండాలని ఇతడు కోరుకున్నాడు. అర్థమవుతుందా? ఇది హెగెల్ రాజరికం గురించి మనం తెలుసుకున్న అంశాలు. మరి పౌర సమాజంపై హెగెల్ ఏం చెప్పాడు అంటే, హెగెల్ దృష్టిలో పౌర సమాజం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆధారాలు కుటుంబము లేదా రాజ్యానికి భిన్నంగా ఇవి ఉంటాయి. ప్రేమ, అనురాగం ఆధారంగా కుటుంబం ఉంటుందంటాడు. అంటే ఉద్యోగం వేరు, కుటుంబాలు వేరు. రాజ్యానికి కుటుంబానికి మధ్య ఉండే ఒక వ్యవస్థ పౌర సమాజం. మరొకసారి వినండి. కుటుంబానికి రాజ్యానికి మధ్య ఉండే వ్యవస్థనే పౌర సమాజం. అంటే కుటుంబంలోని వ్యక్తులు, తల్లి, తండ్రి, వారికి గల సంతానం కుటుంబం. ఇలాంటి కొన్ని కుటుంబాలు కలిస్తే అది పౌర సమాజం. మరి ఇది రాజ్యానికి కుటుంబానికి మధ్య ఉంటుందన్నమాట. పౌర సమాజానికి ఆధునిక మూలాలు ఉన్నాయని ఇతడు భావిస్తాడు. ఇలా న్యాయపాలన, పోలీసు, సహకార వ్యవస్థలు, వీటి మూలంగా అవసరాల వ్యవస్థ పౌర సమాజంలో చాలా పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయని చెప్తాడు హెగెల్. ఆధునిక ప్రపంచంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి హక్కును మానవులందరికీ ఉండాలని హెగెల్ వాదించాడు. 20వ శతాబ్దంలో సంఘాలు లేదా మండళ్లను అనుమాన దృష్టితో చూశారు చాలామంది. అయితే ఎందుకంటే వాటి ద్వారానే ఫాసిజం బలపడింది కాబట్టి. అలాగే దక్షిణ అమెరికా సైనిక నియంతలు కూడా ఈ అంశాన్ని సాకుగా చూపి ప్రభుత్వ అధికారాన్ని మొత్తం హస్తగతం చేసుకున్నారు. ఇలా ప్రతిపక్షాలను అణిచివేశారు. అందుకని ఇతడు కొత్త విధానాలను తన పౌర సమాజంలో సూచించడం జరిగింది హెగెల్. ఇలా తనదైనటువంటి ప్రత్యేక స్థానాన్ని రాజనీతి శాస్త్రంలో నిలుపుకొని వాద ప్రతివాద సమన్వయాల విద్య, గతితార్కిక భౌతికవాదం గూర్చి చెబుతూ యుద్ధం, అంతర్జాతీయ న్యాయంపై ఇతడు తన అనుకూలమైనటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది. రాజ్యం హింస ఆధారంగా ఏర్పడిందనే వాదనను అంగీకరిస్తూనే హింసనే రాజ్యానికి అంతిమ అన్వేషణ కాదని పేర్కొన్నాడు. అయితే యుద్ధం 2 ప్రత్యేక ముఖ్య విధులను నిర్వహించాలి అంటాడు. 1, యుద్ధం రాజ్యాన్ని ఏర్పరుస్తుంది. 2, పౌర సమాజంలోని మార్కెట్, ఆర్థిక విధానం వల్ల ఉత్పన్నమయ్యే వైరుధ్యాలను తెలుపుతుంది అంటాడు. ఇలా మనకి పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతాలలో హెగెల్ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా మనకి హెగెల్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలకి ఆద్యుడయ్యాడు.
ఇంతసేపు మనం హెగెల్ యొక్క అంశాలు, యుద్ధం మొదలైనటువంటి అంశాలు నేర్చుకున్నాం. మీ అందరికీ ఇతడు ఒక నిరంకుశవాదిగా, ఉదారవాదిగా పేరు తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ.